ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆటోనగర్ 29వ డివిజన్లో ఉన్న ఆటోనగర్లో 75 లక్షల రూపాయలతో డ్రైన్లు, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు ఏదైతే దెబ్బతిన్నాయో వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆటోనగర్కి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 2,77 రూపాయలతో ఇప్పటికే వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు 75 లక్షల రూపాయలతో 730 మీటర్ల డ్రైన్ ఎక్కడెక్కడ ఆటోనగర్లో అవసరం ఉందో స్థానికుల సూచన మేరకు, సలహా మేరకు 730 మీటర్ల డ్రైను, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు, ఈ 2 కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా మనం అభివృద్ధి పనుల మీద శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసే సమయం కూడా తెలిపి అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించడం ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా కూడా జరుగుతాం. ఈరోజు ఏదైతే 75 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ కానీ, 730 మీటర్ల డ్రైన్ కానీ, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు కానీ, ఇవి కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ఆటోనగర్ వాసులకు అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ప్రత్యేకంగా ఆమంచెర్లకు సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కు ఏదైతే డెవలప్ చేసి మనం అందరూ కూడా దాన్ని వినియోగించే విధంగా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఒక ఎంఎస్ఎంఈ పార్కులో ఉన్న ఫ్లాట్ల కన్నా కూడా ఏదైతే అడ్వాన్సులు కట్టున్నారో 145 ఫ్లాట్లు ఉంటే 180 మంది దాకా అడ్వాన్స్ కూడా కట్టారు. చాలా డిమాండ్ ఉన్న ప్రాంతం. ప్రత్యేకంగా శాసనసభ్యులు సేరెడ్డి గారి అధికారులను కూడా కోరడం జరిగింది. సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా మరొక 30 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అతి త్వరలో దాన్ని కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా మొదలవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత స్పీడ్గా జరుగుతుందో కూడా ప్రజలతో పాటు మీడియా మిత్రులకు కూడా మీ అందరికి కూడా తెలుసు. ప్రతి నిత్యం కూడా, ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో, ఏదో ఒక గ్రామంలో అది డ్రైనో, సీసీ రోడ్డో, కరెంటుకు సంబంధించిందో, డ్రింకింగ్ వాటర్ సాగునీరుకు సంబంధించిందో, తాగునీరుకు సంబంధించిందో, పార్కులు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా నిరంతరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాం. నిధుల లభ్యతను బట్టి రాబో రోజుల్లో కూడా ఏదైతే ప్రజలు ప్రజా దర్బార్లో వినతి పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా ఆయా డివిజన్లో, ఆయా గ్రామాల్లో ఉన్న కూటమి నాయకులు ప్రజల సలహాలు, సూచనల మేరకు ఆ అభివృద్ధి పనులు కూడా రాబో రోజుల్లో చేస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,
శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశిస్తున్నానని మనస్ఫూర్తిగా. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 0861350351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.